ఎక్కడికి వచ్చినావు? ఎక్కడ బీచ్? అలపి. నేను మీకు ఒక హౌస్ చూపిస్తా ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళాలో అన్ని హౌసెస్ ఇలానే. ఫైనల్లీ మనం అలపిలో హౌస్ బోట్ టూర్ చూపిస్తాం. ఈ బోర్డు చూసారా? మనకి బస్సెస్ ఎలానో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి, ఇక్కడ వీళ్ళ కళ అన్నమాట. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పట్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 4, డే 4 ఇన్ కేరళ. సో లాస్ట్ వీడియోస్ చూస్తున్నట్టయితే ఇది కంటిన్యూషన్ అనమాట. సో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లైన్గా ఎపిసోడ్ వైజ్ లింక్స్ అన్నీ పెట్టేస్తాను. సో హ్యాపీగా చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ యా, లాస్ట్ ప్రీవియస్ తకేడీలో అదేంటి జిప్ లైన్ చేసాము. ఎంత అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఆ బ్లాగ్కి కమెంట్స్ కూడా పెట్టారన్నమాట. సో సేమ్ తకేడీలోనే మనం స్టే చేసిన హోటల్ అయితే మేము ఉన్న 5 డేస్లో చాలా చాలా బాగా నచ్చిన ఈ హోటల్ అన్నమాట. ఈ హోటల్ టూర్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా అండ్ చిన్నగా కూడా నైట్ టైంలో షాపింగ్ కూడా చేస్తుండే. సో అది నేను సపరేట్ వ్లాగ్ పెడతాను దీని తర్వాత. సో ఇంకా ఇప్పుడైతే నైట్ అదంతా తిరిగేసి వచ్చి నైట్ పడుకొని సో మార్నింగ్ లేచి డైరెక్ట్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అండ్ చాలామంది ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని డేస్ అనేది కూడా అడుగుతున్నారు. సో దీని గురించి నేను స్పెషల్గా ఒక చిన్న వీడియో అయినా పెట్టేస్తాను, అది ఇంకా బాగుంటుంది. సో ఇవైతే ఆల్మోస్ట్ అన్ని రా వీడియోస్ కాబట్టి మధ్యలో ఇక్కడ వాయిస్ ఓవర్ వేయడానికి కుదరట్లేదు. అంటే డిపెండ్స్ అండి, మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ని బట్టి మనం ఉన్న డేస్ని బట్టి ఎక్స్పెన్సెస్ అనమాట. సో మాకు ఎంత అయింది అనేది కూడా నేను క్లియర్గా చెప్తా. వీడియో ఎండ్ వరకు మాత్రం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. సో టుడే అవర్ బ్రేక్ఫాస్ట్, మా బేబీ చూడండి ఎంత పెట్టుకుంటుందో. బ్రెడ్, జామున్ అండ్ బటర్, ఇది కూడా మిక్స్ చేసుకుంటాం, బాగుంటుంది. సో దెన్ ఫ్రూట్స్ పెట్టారు ఇక్కడ, కట్ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ జ్యూస్. యాక్చువల్లీ ఇది కొంచెం ఫ్లేవర్ మిక్స్డ్ అనుకుంటా, మాకు అంత ఫ్రెష్ జ్యూస్ లాగా అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి దోశ. దెన్ నెక్స్ట్ ఇడ్లీ, మంచిగా చూడడానికి కింద అరిటాకు వేసి పెట్టారు. బాగున్నాయి, అన్ని టేస్ట్లు బాగున్నాయి. ఇది వచ్చేసి ఊతప్పం జస్ట్ ఇట్లా కొన్ని టమాటోస్ అట్లా వేసి చేశారు. ఆల్మోస్ట్ ఇడ్లీ, ఊతప్పం అండ్ దోశ అంతా సేమ్గానే ఉంది. అండ్ సాంబార్ నాకు బాగా నచ్చింది. నాకు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ సాంబార్ నాకు బాగా ఇష్టము. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ సూపర్. ఇది టమాటా చట్నీ నేను ట్రై చేయలేదు, కొంచెం బాగాలేదని చెప్పారు అనమాట. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసి కేరళ స్పెషల్ అప్పం. సేమ్ ఆల్మోస్ట్ అంతా సేమే. హోమగాడ్. సో దానికి అప్పంకి ఎగ్ కర్రీ ఇచ్చారు. మనం ట్యూస్డే కాబట్టి ఈరోజు తినలేదు. దెన్ ఇది వచ్చేసి టీ, కాఫీ, మిల్క్, ఇది షుగర్ అండ్ ఇక్కడ కొన్ని కచప్స్ ఇచ్చారు. వద్దుమా. సో నేను ఇప్పుడు కాఫీ పట్టుకుంటాను లేమా. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. మేము చెప్పిన హోటల్ స్టే చేసింది ఇదే అనమాట. నైట్ టైం అయితే అసలు సూపర్గా ఉండే. సో అందుకే స్పెషల్గా దానికి చిన్నగా షార్ట్గా వీడియో కూడా తీసారనమాట. అండ్ సో ఇప్పుడు తకేడి నుంచి మనము అలపికి వెళ్ళబోతున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అనుకుంటా, 3 to 4 అవర్స్ అరౌండ్ అనుకుంటా. సో అది జర్నీ చేయాలి. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుండే. సో మనకి వెదర్ ఉంటే ఆ జర్నీ చాలా బాగుంటుంది. సో హ్యాపీగా ఒకవేళ నైట్ నిద్ర లేకపోయినా మనకు టెంపోలో అయినా పడుకోవచ్చు అనమాట. సో మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అనేవి కూడా వస్తూనే ఉంటాయి. Now tell me the direction please. There is this Madura, Tamil Nadu border. Madurai. Yeah, Madurai. Okay. Straight. Tiger Reserve. Tiger Reserve. Okay. Like This route? This Kochi. Kochi. Alapi. Okay. Back side. Alapiకి స్టార్ట్ అయినాము. సో కొంచెం దూరం వచ్చినాక వర్షం పడుతుంది. టెంపో పైన లగేజ్ పైన కవర్ కప్పలేదు. సో అది కవర్ చేయడానికి ఆపదు. హాఫ్ అన్ అవర్
అట్లానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వర్షం తగ్గిపోయి నేను మీకు ఒక హౌస్ చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ కేరళలో అన్ని హౌసెస్ ఇలానే ఉన్నాయి. నాకు తెలిసి అందరు కలిసి ఒకటేసారి కట్టుకున్నట్టు ఉందేమో అనిపిస్తుంది. ఇది చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చూపిస్తున్నా. అండ్ వీళ్ళు ప్లాంట్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారంటే సీరియస్లీ ఒక చిన్న ప్లాంట్ కూడా పీకేయరు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా డెకరేషన్స్కి మనం డెకరేటివ్గా కొన్ని పెట్టుకుంటాం కదా, బట్ ఇక్కడ న్యాచురల్గా పెరిగిన ప్లాంట్స్ ఒక్కొక్క ఫ్లవర్ అసలు నేనైతే ఇంతవరకు ఆ ఫ్లవర్స్ని కూడా చూడలేదు. ఇట్లా హైట్లో ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ స్లోప్ ఇట్లా హైట్లో ఉంటుంది. గేట్ ఉంటుంది. గేట్ లోపల పక్కన ఒక 3-4 వెహికల్స్ పట్టేంత పార్కింగ్ ఉంటుంది. అండ్ హౌసెస్ చూసారా ఇలా ఉంటుంది. అంటే ఇలా ఉంటాయి అన్నమాట హౌసెస్. లోపల ప్లాంట్స్ చూడండి, ఇట్లా మనకి సైడ్కి కూడా ప్లాంట్స్ పెరిగితే పీకి పడేస్తాం కదా, బట్ ఇక్కడ చూడండి అసలు కంప్లీట్గా మనమైతే ఇల్లు ఖరాబ్ అవుతుంది, పాములు వస్తాయి, పురుగులు వస్తాయి అనుకుంటే అన్నీ తీసేస్తాము. బట్ ఇక్కడైతే చాలా ఇట్లా పాకురుగున్నా కూడా అట్లనే ఉన్నాయి ఇల్లులన్నీ ఆల్మోస్ట్. అసలు ఎంత ప్రతి ఇంటికి బనానా ట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లోపల కూడా చూడండి ప్లాంట్స్, మిర్రర్ లోపల వాళ్ళు లిక్విడ్ రోల్స్, ఆ ఫ్లవర్స్ కూడా అసలు ఎంత బాగున్నాయి. ఆ పర్పుల్ కలర్ అవును, చాలా బాగున్నాయి. మొన్న నైట్ మనం మిస్ అయింది కదా సేమ్, బట్ ఇది వేరే. తిరువనంతపురం అంట. తిరువనంతపురం హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్? భయ్యా షాజహాన్ తిరువనంతపురం ఎంత కిలోమీటర్స్? 200. ఓ మై గాడ్. ఏంటి ఏ ఊరు? ఎన్న ఊరు? తవిలేమో పెరున్నా సంగనాశ్వరి. శంకరాశ్వరి. శంకరాశ్వరి. ఆల్మోస్ట్ అలపి దగ్గరికి వచ్చినాము. సో వాటర్ అసలు ఇందాక ఒక వ్యూ పాయింట్ వెళ్ళింది. అటు వాటర్ ఉన్నాయి, ఇటు వాటర్ ఉన్నాయి, మిడిల్లో హౌసెస్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో. మళ్ళీ ఇంటికి ముందు ఖచ్చితంగా బోట్ ఉంది. ఇట్లా చిన్న చిన్న మినీ ఐలాండ్స్ లాగా ఉన్నాయి అన్నమాట. వాటర్ మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో హౌసెస్. ఇదా ఎక్కిన తర్వాత లెఫ్ట్ లో చూడండి, లెఫ్ట్ లో రైట్ లో. ఓకే, ఏముంటాయి అలపి బోట్సా? ఓకే ఓకే ఓకే. ఈ స్టేయింగ్ బై బై స్టేయింగ్ फर्स्ट स्टेइंग आ रहा है अभी खाने के लिए रुका अभी అయ్యో మీరు కట్టేస్తున్నారు ఏం కట్టలే. అబ్బో ఇక్కడ హౌస్ చూడండి. ఓ మై గాడ్, హౌస్ చూడండి బాబు. అరే ఎవరైనా దత్తకు తీసుకుంటారా బాబు నన్ను కేరళలో? అసలు ఇప్పుడు మనం అందులోనే పోయేది, అందులోనే పోయేది. ఇది హౌస్ బోట్సా? ఓ ఇక్కడ జస్ట్ స్టే చేస్తాయా వచ్చి ఇవి? ఆల్మోస్ట్ నియర్ అలపి దగ్గరలో ఉన్నాము.
ఫుల్ ఆకలిస్తుంది. 1:35 అవుతుంది ఇప్పుడు. సో మొత్తం రోడ్ మొత్తం ఫిషెస్ ఉన్నాయి. జూమ్ లేదు కనిపిస్తుంది అక్కడ మొత్తం ఫిషెస్ ఉన్నాయి. బట్ ఇంకెళ్ళలేదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వెన్నీస్ రెస్టారెంట్ వచ్చాము. వెజ్ నాన్ వెజ్ ఇవాళ యాక్చువల్గా కొద్దిగా ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు ట్యూస్డే. సరే రేపు కూడా అలర్జీగానే ఉంటాం కదా, చూద్దాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి నేను వెజ్, మిగతా వాళ్ళంతా నాన్ వెజ్. బొంగరాలా కర్రీస్ ఎందుకు పెట్టించుకోలేను? పెడతారు. ఓ మై గాడ్, రైస్ చూడండి. రైస్ ఇన్ని డేస్ కేరళలో ఉన్న కేరళ ఫుడ్ ఫోర్త్ డే టేస్ట్ చేస్తున్నాము. ఓ మై గాడ్, రైస్ అయితే మన మురుమురాలు ఉంటాయి కదా అట్లున్నాయి. ఎట్లుంది మా? తిని పర్లేదు తినాలి. సాంబార్ వేపిస్తలే, సాంబార్ ఓకేనా? నాన్ వెజ్ థాలీ తింటున్నారు. ఫిష్ చెప్తే ఏంటో వేసుకునేది ఫిష్ ఏం లేదా? పట్టుకుంటుందా ఫిష్? అలప్పికి రీచ్ అయినాము లంచ్ చేసేసి. సో యాక్చువల్గా బోట్ సఫారీ సంథింగ్ ఏదో నేమ్ ఉంది కదా మనం అక్కడ షికారా బోట్. థ్యాంక్ యూ మా, లవ్ యూ టూ. షికారా బోట్ అని అనుకున్నాము. అంటే మన ప్యాకేజ్లో అదే ఉండే, బట్ అందరం గ్రూప్ వచ్చినాం కదా. సో 1 అవర్కి 15 మెంబర్స్కి 2000 రూపీస్ అని చెప్పారు అనమాట. బట్ అది నార్మల్ బోట్ అనమాట. సో ఇంక అందరం డిసైడ్ అయ్యి, సో ఇప్పుడు హౌస్ బోట్ 1 డే స్టే చేస్తారు కదా, సో దాంట్లో కూడా వెళ్ళొచ్చంట, ఆప్షన్ ఉంది. కాకపోతే 8000, బాగా ఎండగొడుతుంది. 8000 1 అవరా? 2 అవర్స్. కాదనుకుంటుంది 2 అవర్స్. ఓహో 2 అవర్స్కి 8000 అంట. సో మేము ఆల్మోస్ట్ 15-16 మెంబర్స్ ఉన్నాం కాబట్టి పర్ హెడ్ 600 రూపీస్ పడుతుంది, అంతేనా? సో కిడ్స్కి కూడా నావే, కిడ్స్కి కూడానా? తెలియదే. 15 లెక్కేసిరా, ఇంక్లూడింగ్ 15 కిడ్డా? అవునా? సో అదే అన్నమాట. సో ఇదే అన్నమాట, అవన్నీ మెయిన్గా ఉన్నాయి చూసారా. నార్మల్ సేమ్ మిరియాల లాగానే ఉన్నాయి, కానీ మిరియాలు కావు, ఇదేదో డిఫరెంట్. హలో, ఫైనల్లీ మనం అలప్పిలో హౌస్ బోట్ టూర్ చూపిస్తాను. జస్ట్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి అది నచ్చక ఇది కొంచెం ఎక్స్ట్రా పే చేసి, యాక్చువల్లీ ఈ బోట్ నేమ్ ఏంటంటే ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా. ఫస్ట్ అయితే న్యూ రోడ్ అండి, అసలు కంప్లీట్గా అన్ని హౌస్ బోట్సే. అండ్ ఇదేంటిదా బోట్? షికారా బోట్. షికారా బోట్ ఇది. యాక్చువల్గా మన ప్యాకేజ్లో ఇదే ఉండే, బట్ అదంతా ఎగ్జైటింగ్గా ఫన్గా ఉండదు అనేసి మా గ్రూప్ అంతా కలిసి చేంజ్ చేసినాం అనమాట. సో ఇది అది. సో నేను నెక్స్ట్ ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ ఒక చిన్న హాల్ ఇచ్చారు, సోఫా సెట్స్ ఇచ్చారు, కూర్చోవచ్చు అంటే జస్ట్ సో అలా అని లోపలికి వెళ్తే ఇక్కడ. అండ్ పోలీస్కి 100, అంబులెన్స్ 108 అండ్ ఫైర్కి 101. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిందనమాట. అండ్ ప్యాసింజర్స్ 41 మెంబర్స్ వరకు ఇందులో కెపాసిటీ ఉంటుందంట. అండ్ ఇంకొకటి చాక్లెట్స్ ఉన్నాయి. సో అందులో మళ్ళీ ఇందులో నుంచి స్పీడ్ బోట్కి కూడా వెళ్ళొచ్చు, అక్కడ వెళ్తే వెళ్ళొచ్చు. ఇందులో నుంచి మీరు ఎక్కడ స్పీడ్ బోట్
సపరేట్ డోర్ ఉంది, అంటే స్టే చేస్తారు కదా ఇందులో. సో నైట్ టైంలో కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ సీలో స్టే చేపిస్తారంట. సో ఏదో లాక్ ఉంది మనకు తెలియదు. అండ్ ఇది ఒక కామన్ మనకి మిర్రర్ అండ్ వాష్ బేసిన్ ఇచ్చిందనమాట, ఏదైనా హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ చేసుకోవడానికి. సో ఇవి కూడా అన్ని కంప్లీట్ హౌస్ రూమ్స్ అనమాట. మనకి ఇదంతా రూమ్స్. అండ్ ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తున్నాయి కానీ ఎంత బాగున్నాయో. ఇది ఓపెన్ చేసుకోవచ్చు మనకి. ఎన్ని సెక్యూర్డ్గా ఉందో చూడండి. ఇట్లా ఓపెన్ చేయొచ్చు, విండోస్ కూడా. సో మన క్లోజ్ చేద్దాం, మళ్ళీ వెళ్తారు. సో ఇందులో కిచెన్ కూడా ఉంది. జస్ట్ చిన్నగా చూపిస్తా. ఇది కంప్లీట్గా బెడ్షీట్స్కి ఒక అవ్వాలి అనమాట. ఇది కూడా ఒక రూము, ఇది కూడా ఒక రూమ్. ఇంకొకటి పైన చూపిస్తాను. ఇది కిచెన్. సో ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్లోర్ ఉంటుంది అంటే అది కామన్ హాల్ లా ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో అది చూపిస్తాను మీకు. అండ్ బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా వ్యూ ఇంకా బాగుంటుంది అన్నమాట. చూడండి చాలా బాగున్నాయి అసలు. కంప్లీట్ అన్ని పోర్ట్స్ అండి, మొత్తం ఉన్నాయి. అండ్ ఇందులో కూడా బడ్జెట్కి తగ్గట్టు లగ్జరియస్ కావాలనుకుంటే యాక్చువల్గా సీజన్లోనైతే లైక్ అంటే డిసెంబర్ జనవరి ఆ టైంలో ఈచ్ అంటే కపుల్గా మరి ఈచ్ తెలియదు కానీ 20,000 to 25,000 30,000 అంత లగ్జరియస్గా కూడా ఉంటాయంట. ఆల్మోస్ట్ సీ మధ్యలో వరకు తీసుకెళ్ళి స్టే చేపిస్తారంట నైట్లో. చాలా బాగుంటుందంట. లైట్స్ వేస్తారంట, సాంగ్స్ ఉంటాయి. అండ్ మా వాళ్ళు కూడా ఇప్పుడు సాంగ్స్ వేస్తున్నారంట. ఇది ఆల్రెడీ పైన చూపిస్తున్నాయి. ఇది ఇక్కడ కూడా పైన కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి చూసారా. యాక్చువల్లీ మనకి లేదు. సో ఇట్లుంటుంది అన్నట్టు. బోట్ హౌస్లో బెడ్, మిర్రర్ అండ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ కూడా మిర్రర్. సో ఏసీ ఉందా? యా ఏసీ కూడా ఉంది. సో ఇట్లుంటుంది అన్నట్టు మనకి. సో ఇప్పుడు మనం నార్మల్గా స్టే చేసేది 2 hours ఉండేది చూపిస్తాను. సో రండి. సో దీనికి ఒక సపరేట్ డోర్ ఉంది. అండ్ ఇక్కడ పైన ఒక హాల్ లా ఉందన్నమాట. సో వాటికి మిర్రర్ అండ్ వాష్ బేసిన్స్ ఇట్లా ఇచ్చారు. సో టీవీ ఉంది అండ్ మైక్స్. సో అటు కూర్చోవడానికి అండ్ ఇటు కూర్చోవడానికి. సో మిడిల్లో కూడా ఫుడ్, ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఓవర్ నైట్ స్టే చేసే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ తినడానికి ప్లేస్ అనమాట. సో ఇదండి. అండ్ అక్కడ చూడండి ఒక బాల్కనీ లాగా. బాల్కనీ అక్కడ చూడండి. సూపర్ ఉంది కదా. సో ఇది ఎట్లా స్లైడ్ చేయాలి కదా. స్లైడ్ చేస్తే ఇది కంప్లీట్గా ఓపెన్. సో పైన ఇలా ఉందన్నమాట. ఇది ఓకే. ఇది స్టార్ట్ అయ్యాక ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తా ఎట్లుంటుంది ఏంటనేది. నార్మల్గా హౌస్ బోట్ అంటే అది స్టే చేయడానికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ ఓవర్ నైట్ స్టే చేయడము అదంతా ఎక్కువ పడుతుంది. జస్ట్ షికార్ చేయాలి అంటే అదొక ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే సేమ్ ఇదే హౌస్ బోట్లోనే మనము ఎంతో కొంత అమౌంట్ పే చేసి ఇట్లా అదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. బాగుందా? ఈ బోర్డు చూసారా, మనకి బస్సెస్ ఎలానో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి ఇక్కడ వీళ్ళకి అలా అన్నమాట. లోపల డ్రైవర్ కూడా కూర్చున్నాడు. లైక్ సేమ్ కండక్టర్ యూనిఫామ్ వేసుకున్నట్టు అండ్ డ్రైవర్ యూనిఫామ్ వేసుకున్నట్టు వాళ్ళు కూర్చున్నారు. అండ్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఇట్లనే వెళ్ళిండే, అప్పుడు చూపిస్తే బాగుండేది. సో ఇంకొకటి ఏదైనా వస్తే చూపిస్తాం. ఇది ఈ బ్లూ కలర్ది బస్సు లాగా అనమాట. ఇవి వచ్చేసి షికార్ బోట్స్. నార్మల్గా షికార్ హౌసెస్ చూడమా పక్కన ఎట్లున్నాయో. వాము వాటరు. అక్కడ బస్ స్టాప్ లాగా అనమాట. అది అక్కడ ఒకటి ఉంది ఇక్కడ బస్ స్టాప్. అది బస్ స్టాప్ లాగా అనమాట. అక్కడ కొంత దిగే వాళ్ళు దిగేస్తారు, ఎక్కే వాళ్ళు ఎక్కేస్తారు అనమాట. ఎక్కేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ గల్లీలోకి, వాళ్ళ ఇళ్ళలోకి. ఇందాక మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు అన్నాం కదా మిడిల్లో వాటరు, అటు ఇల్లులు ఇటు ఇల్లులు అని. సో వాళ్ళకి ఫెసిలిటీ, బోట్ ఫెసిలిటీ, బోట్ బస్ అట్లా. ఒక అబ్బాయి స్కూల్ అబ్బాయి దిగిండు, వెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఇంటికి. సో స్టాప్స్ అవి ఇట్లా స్టాప్స్ ఉన్నాయి ఇట్లా. కానీ ఎండ మాత్రం చంపుతుంది ఈరోజు, మామూలుగా లేదు ఎండ.
హౌసెస్ చూడే ఎంత బాగున్నాయి కదా అసలు. ఇది ఫిల్ చేయనియర్ కావచ్చు కదా, ఫిల్ అయినా కొత్త వదిలేస్తారు కావచ్చు సముద్రంలోకి. వాళ్ళు చూడే మెట్లు ఉన్నాయి, మెట్లు దిగేసి బట్టలు ఉతుక్కుంటున్నారు. అలా మంచిగా ఉంది ఇలా పని. ఆంటీకి కేరళలో మున్నార్ ఎలాగో అలప్పి కూడా అంతే ఫేమస్. మెయిన్గా ఈ బ్యాక్ వాటర్ అండ్ ఈ హౌస్ బోట్ అనేది చాలా చాలా స్పెషల్. యాక్చువల్గా మన టూర్ లిస్ట్లో షికార్ బోట్ అంటే నార్మల్గా ఒకటి ఓపెన్ బోట్ లాగా చూపించా కదా, అది ఉంటే అది వద్దు అనేసి సో అందరం ఇలా మాట్లాడుకున్నాము. యాక్చువల్గా అప్పుడు స్టార్టింగ్ సీజన్ కాబట్టి తక్కువ పడింది, 8,000 అరౌండ్ అందరికీ కలిపి. ఇండివిజువల్గా ఇంకా చాలా తక్కువ అనమాట. బట్ నార్మల్గా సీజన్ టైంలోనైతే అసలు మినిమం 15,000 కంటే తక్కువ ఉండదంట. బట్ రియల్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇట్లా గ్రూప్ ఆఫ్ వెళ్తే మాత్రం నేను అందుకే చెప్పాను, జస్ట్ ఫ్యామిలీ సింగిల్గా వెళ్తే సెల్ఫ్గా వెళ్తే ఇంత సరదాగా ఉండదు, అందరు కలిసి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ మా వాళ్ళు జస్ట్ బోట్లో ఒక రౌండ్ వేసి వచ్చారనమాట. ఇలా సాంగ్స్ పెట్టుకొని లాస్ట్ మినిట్లో చాలా బాగా డ్యాన్స్ చేసి ఉండే అందరు కలిసి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చినావు? ఎక్కడ బీచ్? అలప్పి. జీన్స్ యో స్లో స్లో పడతావు. మెల్లిగా ఎస్ చిన్నకి ఫస్ట్ టైం నీ ఎంకమ్మ భయపడతా. ఫైనల్లీ అలప్పి బీచ్కి అయితే వచ్చేసినాము. అండ్ మేము ఒక్క రోజులో ఎన్ని అవుట్ఫిట్స్ చేంజ్ చేసామో చూడండి. సో ఇదంతా కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుందనమాట. అంటే ఒక రోజులో ఎన్ని ప్లేసెస్ దాన్ని బట్టి మేము అవుట్ఫిట్స్ అనేవి ప్లాన్ చేసుకొని ఉండే. సో దాని గురించి నేను మళ్ళీ స్పెషల్గా షార్ట్స్లో కానీ అలా చెప్తాను. బట్ అలప్పి బీచ్ ఎందుకు నాకు కొంచెం డేంజరస్ బీచ్ లాగానే అనిపించింది. అండ్ ఆ కింద మనకి ఉండేది సరిగ్గా లేదు, ఇట్లా డౌన్లో ఉందన్నమాట. అండ్ స్టార్టింగ్లోనే చాలా లోతుగా ఉంది వాటర్ మనకి కింద అయితే. సో నాకైతే చాలా భయం అనిపించింది. నేను దట్టు అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు, జనాలు కూడా చాలానే ఉన్నారు, బట్ పోలీసులు ఉన్నారు. అసలు లోపలికి కొద్దిగా కూడా వెళ్ళనియట్లేదు. అఫ్కోర్స్ మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఇట్లా అన్ని పోల్స్ లాగా కనిపిస్తుంది కదా, అది చాలా హిస్టరీ అండ్ హిస్టరీ మీన్స్ దానికి ఒక స్టోరీ ఉంది. సంథింగ్ ఏదో బ్రిడ్జ్ కట్టబోయి అదేదో సంథింగ్ అది కూలిపోయిందా లేకపోతే ఆగిపోయిందా తెలీదు. బట్ ఆ వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పాపం మా శ్రీయు బేబీకి అయితే కేరళకు వచ్చినప్పటి నుంచి వాటర్లో ఆడుకోవాలనే కోరిక సరిగ్గా తీరలేదు. ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడనివ్వలేదన్నమాట. అట్లుంటున్నట్టు మనకు నైట్ స్టే చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే బీచ్లో పొట్టు ఎగిరేసి ఆడేసి పట్టుకోవాలా కీసు పాకెట్లో పెట్టుకో, జిప్ లేదా. ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా బాగుంది, చిన్న అదేంటి హోటల్ అయినా కూడా ఆనందమే కదా నాన్న, సారీ వినోదము చూపిస్తా. యాక్చువల్గా అదిరిపోయింది. మార్నింగ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే కంప్లీట్ మనకి ఇట్లా బ్యాక్ వాటర్ పక్కనే అన్నమాట మన హోటల్ అనేది. సో ఇప్పుడు డిన్నర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకో నాకు కొంచెం ఇది కూడా బాగుంది కదరా, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇల్లులోనే ఇండిపెండెంట్ హౌస్లని ఇట్లా ఇల్లులానే కట్టేసి వాటిని హోటల్స్ లాగా, అబ్బా ఎంత బాగుంది ఇస్తున్నారు అన్నమాట. సో ఇది కూడా ఒకటి అందులో. ఈ కంప్లీట్ ఈ లేన్ మొత్తం అదే మొత్తం చిగ
సో డైరెక్ట్గా మనము అలప్పికి వచ్చాక హోటల్కి వెళ్ళలేదు, ఫస్ట్ హౌస్ బోట్కి వెళ్ళామన్నమాట. అక్కడ కాసేపు 2.5 hours స్టే చేసి దెన్ నెక్స్ట్ డైరెక్ట్గా బీచ్కి వచ్చేసినాం. బీచ్లో కాసేపు స్పెండ్ చేసాము. అంటే ఎవరిది వాళ్ళే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉండే. సో దెన్ నెక్స్ట్ కొంచెం చీకటి అయినాక అప్పుడు అలప్పిలోనే మనము హోటల్కి వెళ్ళామన్నమాట. సో హోటల్ కూడా భలే చిన్నగా క్యూట్గా భలే ఉంది. సో దాని డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అదండి ఫైనల్లీ అలప్పికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇది 4th డే అన్నమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా బీచ్లో మేము ఎక్కువ ఏమి ఎంజాయ్ చేయలేదు, కొంచెం భయంకరంగా ఉందన్నమాట బీచ్ అయితే. సో అదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా రాబోతుంది, ఇంకా అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.